నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో సిబిఐ విచారణకి హాజరయ్యారు. అయితే సిబిఐ విచారణకి హాజరవ్వటం అనేది ఒక సెన్సేషన్ అయితే, ఎందుకంటే 13 ఏళ్ల తరువాత ఆయన కోర్టుకి, అంటే 13 ఏళ్ల నుంచి గడుస్తున్న కేసు విషయంలో 6.5 సంవత్సరాల తర్వాత ఆయన కోర్టుకు వచ్చారు. సుమారుగా 6.5 సంవత్సరాల క్రితమే ఆయన కోర్టుకు రావడం ఆగిపోయింది. సీఎం బాధ్యతల్లో ఉన్నాను కాబట్టి నాకు రిలీఫ్ కావాలని చెప్పేసి అంటే ఆయనకు ఆ రిలీఫ్ ఇచ్చారు. సో ఇప్పుడు తాజాగా కోర్టుకు హాజరయ్యారు. ఆయన మీద ఈ సిబిఐ కేసులు సుమారుగా 13 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి. అయితే 13 సంవత్సరాల్లో 6 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల వరకు సిబిఐ కేసులు నడిచినప్పుడు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో విచారణకి హాజరైనప్పుడు రాని జనం నిన్న మాత్రమే వచ్చారు. గమనించారా మీరు? నిన్న ఆయన కోర్టుకి హాజరైనప్పుడు నిన్న హైదరాబాదులో మాత్రమే అంటే ఆయన విజయవాడ నుంచి హైదరాబాదు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని, చాలా కాస్ట్లీ ఫ్లైట్, గంటకి 8 లక్షల పైచిలుకు ఖర్చు పెట్టి ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చారు, బేగంపేట నుంచి మళ్ళీ బెంగళూరుకు వెళ్ళారు. ఇక్కడ గమనిస్తే మీరు విజయవాడలోనూ క్రౌడ్ లేరు, బెంగళూరులోనూ క్రౌడ్ లేరు, కేవలం బేగంపేట విమానాశ్రయంలో మాత్రమే క్రౌడ్. అలాగే మీకు చూసుకుంటే నాంపల్లి కోర్టు దగ్గర మాత్రమే క్రౌడ్, విపరీతమైన క్రౌడ్. సో దీని మీద ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి. అసలు ఇంతమంది జనం ఎలా వచ్చారు? ఎప్పుడూ లేనిది వెర్రెత్తినట్టుగా హైదరాబాదులో కూడా ఇలాగా 2029లో రప్ప అని చెప్పేసి ఇలా ఫ్లెక్సీలు పట్టుకుని ఎక్కడికక్కడ ట్రాఫిక్కి ఇబ్బందులు కలిగేలాగా ఆ నగరంలోని ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉంటాయో, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడైతే ప్రయాణిస్తూ ఏ మార్గంలో అయితే ప్రయాణిస్తూ బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్ళారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విపరీతంగా క్రౌడ్ అనేది వచ్చింది. సో ఈ క్రౌడ్ అంతా చూస్తుంటే ఇది ప్రీ ప్లాన్డ్ క్రౌడ్, అలాగే ప్రీ ప్లాన్డ్ ఇలా ర్యాలీ లాంటిది అని చెప్పేసి క్రౌడ్ అంతా ముందుగానే ప్లాన్ చేసి తీసుకొచ్చారని చెప్పేసి మనకి న్యూస్ అందిందనమాట. సో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఇంటర్నల్గా ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నవి లీక్ అయ్యాయి అని చెప్పేసి కూడా ఇప్పుడు మనకి సమాచారం అందుతుంది. ఆ ఫోన్ కాల్స్ కూడా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టే కూడా మనకు అర్థమవుతుంది, ఇది బేగంపేట ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ ముందుకి అత్యంత ఇబ్బందిగా కదులుతున్న అంశం. ఎందుకు ఇంతమంది జనాన్ని పోగేశారు అనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత జనాన్ని ఎలా పోగేశారు అనే దాని గురించి, ప్రూఫ్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇంతమంది జనాన్ని పోగేయడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పేసి కనుక చూస్తే, జగన్మోహన్ రెడ్డిని మొన్న ఈ మధ్య నవంబర్ నెలలో కోర్టుకి హాజరవ్వమని చెప్పేసి సిబిఐ ఎప్పుడైతే సమన్లు పంపించిందో, నోటీసులు పంపించిందో, ఆ నోటీసులకి ఆయన తిరిగి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను వస్తే ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది, నేను వస్తే పోలీసులకి ఇబ్బంది అవుతుంది, నేను వస్తే చాలా పెద్ద ఖర్చు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సామాన్య ప్రజలకి కూడా అది ఇబ్బంది, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే అందుకు సిబిఐ అంగీకరించలేదు, మీరు రావాల్సిందే అని చెప్పింది. సో నేను వస్తే ఎలాంటివి జరుగుతాయి అని చెప్పి ముందే చెప్పానో అవి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకని ఇలాగా ట్రాఫిక్కి ఇబ్బంది అయ్యేలాగా, హైదరాబాదులోని ప్రధాన కూడళ్ళు ఇబ్బంది అయ్యేలాగా, అంటే బేగంపేట నుంచి నాంపల్లి వరకు ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉంటాయో అన్నిట్లో కూడా ట్రాఫిక్ సమస్యలు వచ్చేలాగా, అలాగే ఆ ఏరియాల్లో ట్రాఫిక్ని మరో ప్రాంతానికి మళ్లించేలాగా ముందుగానే ప్లాన్ చేస్తారు కదా మరి పోలీసులు, అది మరి జనానికి ఇబ్బందే కదా, అలాగా ప్రీ ప్లాన్డ్ చేశారనమాట. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా క్రౌడ్ని పుల్ చేసి ముందుగానే తీసుకొచ్చి పెట్టిన జనం. అయితే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందుకనే సెక్యూరిటీని ఫుల్ టైట్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసేలాగా ముందుగానే ఇంత క్రౌడ్ వస్తుందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వదిలారు. క్రౌడ్ని అంతా కూడా కంట్రోల్ చేయడానికి పోలీసు సెక్యూరిటీని భారీగా మోహరించింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఖర్చే కదా మరి. సో దాన్ని బట్టి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నేను చెప్పింది జరిగింది చూసారా, అందుకనే నేను విచారణకి రానన్నాను అని చెప్పేసి కోర్టుకి మరోసారి చెప్పడానికే ఇదంతా చేశారు అని చెప్పేసి ఇప్పుడు మనకి సమాచారం అందుతోంది. సో అయితే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ క్రౌడ్ పుల్లింగ్ అని చెప్పేసి మనం అంటున్నాం కదా. సో మరి దానికి ఆధారాలు ఏమున్నాయి అని చెప్పేసి మీరు అడగొచ్చు. సో నేను మీకు ఒక ఫోన్ కాల్ వినిపిస్తాను, ఆడియో లీక్ అయిన ఫోన్ కాల్ అది.
సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కూడా ఇది ఎలాంటిది అని చెప్పేసి. హలో, ఎస్, ఇదే. నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఏం లేదా, ఇట్లా ఈరోజు అన్న వస్తున్నాడు కదా నాపల్లి కొట్టుకి, దానికోసం అని చెప్పి మేము వచ్చామండి. చాలా ఒక 2 కాలాలు వేసుకొచ్చాము. ఒక 12-13 మంది దాకా వచ్చాం. ఏది మన బేగంపేటకి? మరి కాదు, నా కొడుకులు మళ్ళీ కోర్టు రావడం ఎట్టొస్తారు కొట్టుకి? ఊరికి పని పడగా నా కొడుకు మా అన్నని ఓడిపోయింది కాక మళ్ళీ నా కొడుకులు అంతా కలిసి రత్రాజీ, నా కొడుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గారు కలిసి చేస్తున్నారు ఇదంతా. కావాలని చేసి అందరూ మరి నాకు కోర్టు రావాలంటే కోర్టులో మేనేజ్ చేస్తాడు చంద్రబాబు, నీకు తెలుసు కదా. అవునవును. అన్న కోర్టు రావడం ఎప్పుడు కేసు అయిపోయింది, ఎప్పుడు బెయిల్ నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు రావాలంటే ఎదురా. అందుకే మామూలుగా ఏంటంటే మన పైన ఎయిర్పోర్ట్ లో మొత్తం ట్రాఫిక్ జామ్ చేయాలా, మొత్తం రచ్చ చేయాలి. ఎందుకంటే అన్న వస్తే జనాల సమీకరణ అంటే ఎక్కువ జనాలు వస్తుంది, ఇబ్బంది అయితే పట్టణ సిటీలో జనాలకి. అట్లా ఆ విధంగా చూపించాలని చెప్పేసి ఇంకోసారి అన్న నిలవకుండా కోర్టుకి. మేము వచ్చాము నేను నరసింహ గారు వేసుకొచ్చాము. 12 మంది తీసుకొచ్చాము. ఎవరైనా మనాలు ఉన్నారా? ఒక 20 మంది దాకా. ఈ టైంలో చేస్తే ఆఫీస్ టైం కదా, మనం ఆఫీస్ టైం అంటే చెప్పాను 1000 రూపాయలు. అన్న కోసం రాలేరా? అరే బొక్కలేదు, ఓట్లు వేయడానికి రారు. ఇక కనీసం సిటీలో కొంచెం ఇక్కడ అన్నకు ప్రొటెక్ట్ చేయడానికి అయినా రాకపోతే పోయి. అరే ఏం అయిపోయినారా మీరు? మరి యాక్చువల్ గా తెలియదు చెప్పు. అంతా రద్దు చేయాలా? ఏం లేదు, 1000 రూపాయలు ఇస్తారు సాయంత్రం కావాలంటే పార్టీకి ఇస్తా. నేను ఇస్తాను, పార్టీ ఒక 20 మంది తీసుకోండా. 20 మందా? 20 మంది తీసుకోండా, ఓకేనా? సరే, నేను చేస్తాను. అందరిని కనుక్కొని పొరమైందా? నువ్వు అవన్నీ చెప్పింటవా? అభిమానం చెప్పింట ఊరికి సోదరుల మీద పోస్టులు వేయడం కదరా, ఇటువంటి ప్రూవ్ చేయాల్సింది. ఏమో ఓటు ఎన్నిక రారు మీరు, కనీసం ఇట్లా వచ్చినప్పుడు అన్నగిరిలో పడిపోతారా? సరే, రత్రా చేద్దాం, వచ్చేద్దాం. అయితే రత్రా చేసేద్దాం, రెడీ చేద్దాం మరి. అరే ఇది విషయం విన్నారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఆడియో లీక్ ఇది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ని అలాగే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఎవరైతే క్యాడర్ ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకొని ఇక్కడ బేగంపేటలో విమానాశ్రయానికి అలాగే నాంపల్లి కోర్టుకి పెద్ద ఎత్తున వచ్చేలాగా ఎక్కడికక్కడ వైసీపీ క్యాడర్ అంతా కూడా కావాలని, ఇది వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు కావడంతో కావాలని వాళ్ళంతా చేసిన ఒక క్రౌడ్ పుల్లింగ్ లాగానే కనిపిస్తుంది తప్ప స్వచ్ఛందంగా ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి సిబిఐ కోర్టులో ఆయన విచారణని ఎదుర్కొంటున్నాడు కాబట్టి మనమంతా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి రాలేదు. వైసీపీ క్యాడర్ని అంతా కూడా అధిష్టానం అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి ఒక పెద్ద రాద్ధాంతం లాగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ముందుగానే సూచనలు ఇవ్వటంతో ఇంటర్నల్గా అది వైసీపీ క్యాడర్లో అంతా కూడా పాకింది. వాళ్ళకై వాళ్ళు మొత్తం అంతా కూడా పీల్చుకొని, సో ఇప్పుడు మనం కాల్లో విన్నాం, మొత్తం అంతా కూడా రచ్చరచ్చ చేయాలి అక్కడ. రెండవసారి జగన్మోహన్ రెడ్డిని మన జగనన్నని సిబిఐ విచారణకి పిలవాలంటే ఆలోచించేలాగా ఉండాలి, అంత రచ్చం ఉండాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్న ఆడియో కాల్ ఇది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో సెటిలర్స్ ఒక 10,000 మంది ప్రకాశం జిల్లానే తీసుకుందాం, లేకపోతే గుంటూరు జిల్లా తీసుకుందాం, లేకపోతే కృష్ణా జిల్లా తీసుకుందాం. కృష్ణా జిల్లా నుంచి ఒక 20,000 మంది సెటిలర్సో 25,000 మంది సెటిలర్సో ఉన్నారనుకోండి. దాంట్లో ఒక 7,000 మందో 8,000 మందో తెలుగుదేశం పార్టీకి ఉంటారు, ఒక 7,000 మందో 8,000 మందో జనసేన పార్టీకి ఉంటారు, ఇంకొక 7,000 మందో 8,000 మందో ఇక్కడ వైసీపీకి ఉంటారు. మొత్తం అంతా కూడా వాళ్ళందరినీ ఎవరెవరు మన వాళ్ళు ఉన్నారు, ఏ జిల్లా వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఏ జిల్లాకి ఆ జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వైసీపీ ఇన్ఛార్జీలు, వాళ్ళంతా వాళ్ళని పురమాయించుకోండి అని చెప్పేసి మొత్తానికి చాలా పెద్ద ఎత్తునే ఖర్చు పెట్టినట్టున్నారు. అంటే ఈ కాల్లో మనం విన్నాం, ఒక్కొక్కరికి సాయంత్రానికి 1000 రూపాయలు ఇస్తాం రండి అని చెప్పేసి, ఆ తర్వాత పార్టీ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి మందు పార్టీయా లేకపోతే బిర్యానీ పార్టీయా ఏదనేది తెలియాలి. సో మొత్తానికి మాత్రం క్రౌడ్ పుల్లింగ్ అనేది జరిగింది అనడానికి పెద్ద ఎత్తునే సాక్ష్యాలు కూడా సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి. ఇది అంతా కూడా వైసీపీ ప్రీప్లాన్డ్గా చేసింది అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో కూడా టాక్ నడుస్తుంది. సో అంటే జగన్మోహన్ రెడ్డిని మరలా కోర్టుకు పిలవాలంటే కోర్టులు కూడా ఆలోచించేలాగా ఉండాలి అని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏకంగా కోర్టులకి సవాళ్లు విసురుతున్న పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే నన్ను విచారణకి పిలవాలి అంటే మీకు ధైర్యం ఉండాలి, నాకున్నన్ని తెలివితేటలు మీకున్నాయా? మీరు నన్ను విచారణకి పిలుస్తున్నారా? నన్ను విచారణకి పిలవటం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించమంటారా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కో ఇలాగా డ్రామాని ప్లే చేసినట్టుగా మనం చూడొచ్చు. దీన్ని పొలిటికల్ వర్గాలంతా కూడా దీన్ని ప్రీ ప్లాన్డ్ డ్రామా, ప్రీ ప్లాన్డ్ అరేంజ్మెంట్ అలాగే చూస్తున్నాయి. పొలిటికల్ వర్గాలన్నీ కూడా దీన్ని అలాగే చూస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దిగజారుడు రాజకీయం అని చెప్పేసి కూడా కొంతమంది ఎనలిస్టులు మాట్లాడుతున్న మాటలు. ముఖ్యంగా కూటమి నేతలు అయితే ఇదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించి దిగజారుడు అనుకున్న ప్రతిసారి ఆయన ఇంకా దిగజారి రాజకీయాలను దిగజార్చి భ్రష్టు పట్టిస్తున్నాడు రాజకీయాలని అని చెప్పేసి కూటమి నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. మరి దీని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ.